అని ఒక చిన్న వార్త దమ్ముంటే ఒక చిన్న మాట మనకు కూడా ఒక డౌట్ వస్తుంది. దమ్ముంటే పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే బీఆర్ఎస్ గట్టిగా అడుగుతారు. ఎందుకు అడుగుతారు గట్టిగా తెలుసా? సర్పంచ్ ఎలక్షన్లా కాంగ్రెస్కి సాగు తప్పు కన్నులుటమైన పరిస్థితికి వచ్చింది కదా, అందరికి తెలిసిన విషయం కూడా. అయితే దాంట్లో ఏం జరిగిందంటే ఏ ప్రధాన ప్రతిపక్షంలో ఎక్కడైనా సరే ప్రధాన ప్రతిపక్షానికి భారతదేశంలో ఏ హిస్టరీ ఏముంది, భారతదేశం దాకా ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో హిస్టరీ తీసుకున్నా కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి 90% సీట్లు వస్తాయి. ఇగో 10% 7-8% వరకు ప్రధాన ప్రతిపక్షానికి ఏ పార్టీ ఉన్నా వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? ఉల్టా జరిగింది. ఒక 60% ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే మన సర్పంచ్ ఎలక్షన్స్లో గెలుపు 30-40% బీఆర్ఎస్ కొట్టింది. అది దడగొట్టించింది రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కంప్లీట్ గవర్నమెంట్. అరే ఏ గుర్తు లేదు, ఏం లేదు, కాలు ఉత్త ఇండిపెండెంట్ గుర్తుల మీదనే అరే ఇంతగానో ఊపు వచ్చింది బీఆర్ఎస్కి. రేపు పుసుక్కున్న కేసీఆర్ గారు కారు గుర్తు అక్కడ చేయి గుర్తు కారు గుర్తు కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ గారు కనబడతారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇట్లా కండ్ల మూడు కనబడతారు, కారు గుర్తు కనబడతాయి. ప్రజలు ఖచ్చితంగా డైవర్ట్ అవుతారు. ఎంపీటీసీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్లా చిత్రం ఓడగొడతారని చెప్పేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో టాపిక్ తీయకుండా మళ్ళీ మొత్తం తీసుకొని మళ్ళీ మున్సిపల్ మీద పెట్టాడు. మున్సిపల్ జిహెచ్ఎంసీ మీద పెట్టేసి మున్సిపల్ జిహెచ్ఎంసీ అయిన తర్వాత అప్పుడు పోతాడు మళ్ళీ ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీలో. అంటే ఇది ఒక రకమైన అంటే అప్పటి వరకు శాంతం అవుతారేమో. మళ్ళీ ఇంకొకటి ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే యూరియా బస్తాలు అసలు లేవు, రైతు ఉప్పించి కొడతారు కాంగ్రెస్ వాడు ఊర్లో పంట పోతే. అదో భయం చుట్టుకో. ఆల్రెడీ యూరియా కొడితే ఇప్పుడు కాకుండా జర ఈ మున్సిపల్ ఈ జిహెచ్ఎంసీ అయిన తర్వాత అప్పుడు పోదాం మెల్ల అంటే జర చల్లబడతారు కదా. ఇప్పుడు రైతులు మాత్రము కాంగ్రెస్ మీద, గ్రామాల్లో ప్రజలు మాత్రము చల్లబడేది గిల్లబడేది ఏమీ లేదు. మీ అసెంబ్లీ దాకా వెయిట్ చేస్తున్నారు మరి వేడి మీద. ఒక్కసారి అసెంబ్లీ ఎలక్షన్స్ రాని నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళకైతే నాకు లెక్క ప్రకారం మీద 15 సీట్లు వస్తాయో ఒక డౌటే. మొత్తం టోటల్గా 119 నియోజకవర్గాలలో అంత ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు ఎప్పుడు పెట్టాలి ఇంకా పరిషత్ ఎన్నికలు?